ఓం శ్రీ మాత్రే నమః. దేవి వైష్ణవి భక్తి వీక్షకులకు సుస్వాగతం. గత భాగంలో మనం భండాసురుడు దేవతలను పరాభవించడం మరియు వామలోచన దేవి అవతారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఆ పరాశక్తి ఆర్యవైశ్య దంపతులకు కుమార్తెగా ఎలా జన్మించిందో, ఆ తల్లి శేషవ లీలలు మరియు విద్యాభ్యాసం ఎలా సాగాయో తెలుసుకుందాం. మహాతేజోవంతమైన కీర్తికాంత కథలోకి ప్రవేశిద్దాం. కీర్తికాంత జన్మ వృత్తాంతం. కైలాస ప్రాంతములోని అత్యంత సుందరమైన పట్టణం మహాగిరి. అక్కడ శంభుశ్రేష్ఠి సోదరుడైన సోమకాంతుడు మరియు అతని ధర్మపత్ని సుశీలాదేవి నివసించేవారు. వారి భక్తికి మెచ్చి సాక్షాత్తు పరాశక్తియగు వామలోచనాదేవి వారికి కనిష్ట కుమార్తెగా జన్మించెను. ఆమె సాధారణ బాలిక కాదు. ఆమె పరాశక్తి స్వరూపిణి, వామలోచనాదేవి అవతారం. ముల్లోకములకు కీర్తి చేకూర్చు మాత అని గ్రహించిన ఆ దంపతులు ఆ బిడ్డకు కీర్తికాంత అని నామకరణము గావించిరి. ఆ చిన్నారి పాదం మోపిన ఆ క్షణం నుంచే మహాగిరి పట్టణం మహాతేజోవంతమున వెలుగుచుండెను. కీర్తికాంత మహిమలు భక్తుల కొనియాడటం. కీర్తికాంత సాక్షాత్తు పరాశక్తి స్వరూపం కావడంతో మహాతేజోవంతమున వెలుగుచుండెను. పట్టణవాసులు ఆశ్చర్యంతో ఆ బిడ్డను దర్శించడానికి వచ్చుచుండిరి. ఆ తల్లి నుండి ప్రజ్వరిల్లుచున్న కాంతిని దర్శించుచుండగా అక్కడికి వచ్చిన మూగివారికి మాటలు వచ్చుచుండెను. అంధులకు నేత్రములు కనిపించసాగెను. ఈ అద్భుతాలను చూసిన భక్తాదులు అపార కరుణామూర్తియగు గౌరీ అమ్మవారే కీర్తికాంతగా అవతారము ధరించెనని గ్రహించిరి. వారు ఆర్యవైశ్య దంపతులను ఇలా కొనియాడసాగిరి. ఆహా! సోమకాంత సుశీలాదేవిలారా! మీ అదృష్టము జగతిలో ఎవరికీ లభించలేదు. మహర్షీశ్వరుల తపశ్శక్తితో మీకు అయనిజలుగా యోని సంబంధం లేకుండా 714 మంది పురుష బిడ్డలున్నారు. ఇప్పుడు పరాశక్తి స్వరూపమున కీర్తికాంత నామధేయముతో వెలుగుచున్న ఈ స్త్రీ బిడ్డకు మీరు మాతాపితరులై జీవితమును ధన్యత గావించుకునరి అని స్తుతించిరి. కొంతకాలము గడుచుచున్నగా కీర్తికాంత తన 714 మంది సోదరులతో కలసి భక్తిమాధుర్యముగా అటపాటలతో పెరుగుచుండెను. షోడశ కళలు నిండిన పూర్ణ చంద్రునివలే ఆ తల్లి దినదిన ప్రవర్ధమానమవుచుండెను. చిన్నప్పటినుంచే కీర్తికాంతకు చిలుకలతోనూ నెమ్మళ్లతోనూ గోవులతోనూ ఆడుకొనుట ప్రీతిపాత్రమైనది. అయితే ఆమె హృదయం ఎప్పుడూ శివునిపైనే ఉండేది. ప్రతినిత్యమూ కీర్తికాంత పరమేశ్వరుని కడుభక్తితో పూజ చేయుచుండెడిది. గంటల తరబడి ధ్యాననిష్టలో నిమగ్నమయ్యేడిది. విద్యాభ్యాసం, యుద్ధ కళలు. అయనిజులైన సోదరులకు తల్లిదండ్రులు ఒక శుభ ముహూర్తమున అక్షరాభ్యాసము చేయించి విద్యాభ్యాసమునకే గురుకులమున చేర్చిరి. ఆ బిడ్డలు చతుర్వేదములు, చతుర్దశ విద్యలు, షట్శాస్త్రములు మరియు ఉపనిషత్తులను సశాస్త్రీయముగా అభ్యసించసాగిరి. కాలక్రమమున అందరికీ 18 వర్షప్రాయము, యవ్వనము అంకురించెను. కీర్తికాంత కేవలం శాస్త్రాలే కాదు, తన అన్నలతో కలసి రాజోచితములైన ధనుర్విద్య, ఖడ్గ యుద్ధములు మొదలగు యుద్ధ కళలను పరిపూర్ణముగా నేర్చుకునెను. అలాగే నవవ్యాకరణ పండితురాలయను. గురుతుల్యులు, యుక్త వయస్కురాలైన కీర్తికాంతకు యుద్ధ మెళుకువలను, వ్యూహాలను క్షుణ్ణముగా నేర్పి సోమకాంత సుశీలాదేవి దంపతులకు ఒప్పజేపిరి. ఉద్యానవన యాత్ర, పూజ. చక్రవర్తులైన ఆర్యవైశ్య కన్యలకు ఒక ఆచారం కలదు. ప్రతినిత్యము సాయంత్ర సమయమున యువరాణులు తమ చెలికత్తెలను వెంటపెట్టుకుని ఉద్యానవనమునకు వెళ్లేవారు. కీర్తికాంత కూడా అలాగే తన సఖులతో కలసి ఉద్యానవనమునకు వెళ్లి అక్కడ వెలిసియున్న శివకేశవులకు భక్తితో పుష్పపూజ చేయుచుండెడిది. చూశారు కదా, పరాశక్తి స్వరూపమైన కీర్తికాంత శాస్త్రాలతో పాటు యుద్ధ కళలలో కూడా ఎలా ఆరితేరిందో. ఉద్యానవనంలో శివకేశవులను పూజిస్తున్న కీర్తికాంత జీవితంలోకి భండాసురుడు మళ్లీ ఎలా ప్రవేశించాడు? ఆ తర్వాత జరిగిన భీకర యుద్ధమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా తదుపరి భాగం తప్పక చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం దేవి వైష్ణవి భక్తి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.